ప్రతి సంవత్సరం కూడా జనవరి 26ను మనం ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం 15th ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే 1971లో మనం వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్లో ఇదే రోజు మనం భాగస్వాములు కావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం 15th ఫిబ్రవరిని మనం ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేకి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక థీమ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే ఈఎస్పి, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. దేంట్లో ఎఫిషియన్సీ? లాజిస్టిక్స్, కస్టమ్స్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ దగ్గర నుండి ఎండ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్ వరకు జరిగే లాజిస్టిక్స్లో, అది డెలివరీ కానివ్వండి లేదా లోడింగ్ కానివ్వండి, క్లియరెన్స్, వీటన్నిటిలో కూడా ఆ ఎఫిషియన్సీ అనేది తీసుకొని రావాలి. ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఆఫ్ ద గూడ్స్, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఆల్సో మెయింటైన్ చేయాలి. వీటి ద్వారా ప్రాస్పరిటీ అనేది సాధించాలి నేషన్కి అనే ఉద్దేశంతో ఈసారి థీమ్గా దాన్ని ఈఎస్పి అనే థీమ్ని తీసుకోవడం జరిగిందండి.